హలో చెప్పమ్మా. మేడం నిన్న వచ్చాను కదా మా పాపని తీసుకొని. అవును. పాప నైట్ నుంచి ఏడుస్తుంది మేడం. ఎందుకు ఏడుస్తుందో చెప్పట్లేదు. అవును, నిన్న మీ పాపని తీసుకొని వస్తే సిస్ట్ అని చెప్పాము కదమ్మా. అవును మేడం, మీకు ఒవేరియన్ సిస్ట్ ఉందని చెప్పాము, దానికి టాబ్లెట్స్ పెట్టాము, తగ్గడానికి 3 months పడుతుందని చెప్పాము. చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? లో చూసాను ఓవరెన్ సిస్ట్ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట కదా. నేను నైట్ అంతా దానికోసమే ఏడ్చాను మేడం. మమ్మీ వాళ్ళకి అయ్యో, What hell is going on here? What do you think of this? ఇప్పుడు ఉన్న జనరేషన్ తో ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మేము చదివే ఈ 20 years మేము 20 years అవుతాం. MBBS తర్వాత స్పెషాలిటీ తర్వాత మళ్ళీ దానికి సూపర్ స్పెషాలిటీ చేసుకుంటూ చదువుతాము. దాన్ని మీరు 20 minutes లో చాట్ జీపీటీలో చూస్తే ఎలా అమ్మా చెప్పండి? చాట్ జీపీటీలో ఎలా తీసుకుంటదంటే, ఫస్ట్ ఏదైతే హై సివియారిటీ ఉంటుందో, అంటే మీరు హెడేక్ అని నొక్కారనుకో బ్రెయిన్ ట్యూమర్ అని వస్తుంది. అన్ని హెడేక్స్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుందా? సేమ్ థింగ్. సో సిస్ట్ అని నొక్కితే క్యాన్సర్ తో స్టార్ట్ అవుతుంది. అలా అని క్యాన్సర్ ఉందనుకున్నారు అనుకోండి, డిప్రెషన్ లోకి పోతారు. అర్థమైందా? సో ఇప్పటి నుంచి మీరు చాట్ జీపీటీలు కానీ గూగుల్ కానీ చెయ్యకండి. ఏ డౌట్ ఉన్నా మాతో అడగండి. ఓకే, నీకు క్యాన్సర్ లేదు, ఏమీ లేదు. సింపుల్ గా 3 months ట్రీట్మెంట్ వాడారంటే తగ్గిపోతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ.